ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మరొకసారి ఈ సమయమందు ఈ రీతిగా ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఎంతైనా దేవునికి మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. మీరందరూ బాగున్నారండి? దేవుని యొక్క మహాకృపలో మరి గత ఎపిసోడ్స్లో చెప్పిన వాక్యాన్ని బట్టి అనేక మంది మరి స్పందించి మీ యొక్క మరి ఆలోచనను, మీ యొక్క తలంపులను మాతో పంచుకున్నందుకు ప్రభువుకి ఎంతైనా స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మరి మా కొరకు, మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి. మీకేదైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మాకు కూడా తెలియచేయండి. మేము కూడా దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఆ దేవాతి దేవుని యొక్క కృపా సాన్నిధ్యము ఎప్పుడూ మీకు తోడై ఉంటుంది. కాబట్టి ఈరోజు కూడా కొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకుందాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు రాజా. ఈ సమయమందు నీ మాటలు మేము ధ్యానించుచుండగా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్య సందేశం ద్వారానైనా అనేక మంది బిడ్డలు బలపరచబడుటకు కృప చూపించుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్య భాగం కొరకై మన బైబిల్ గ్రంథాలు తెరచి నిర్గమాకాండము 15వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఈ భాగములోంచి కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క చదివిన లేఖన భాగము దేవుని వాక్యము పరిచయం ఉన్న వారందరికీ బాగా సుపరిచితమే. అయినను ఆ భాగాన్ని ఒకసారి మనము పరిచయ వాక్కుగా నేర్చుకుందాం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశము నుండి ఆ బానిసత్వం విడిపించి కానాను దేశానికి నడిపించినటువంటి యాత్రలో ఆ భాగంలో ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఇప్పుడు వారు అరణ్యంలో వారి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ అరణ్య యాత్ర 40 సంవత్సరాలు కొనసాగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో వారు ముందుకి కొనసాగుతూ ఉండగా నిర్గమాకాండము 15వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలు మారా అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చారు. మారా అనగా చేదు అని అక్కడ వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ చేదు నీరు కలిగినటువంటి ఆ ప్రాంతానికి వచ్చారో అక్కడ వారికి బాగా దాహం వేసింది. అరణ్యంలో ప్రయాణం చేయడం వల్ల ఆ నీళ్లు త్రాగడానికి వెళ్ళగానే చాలా చేదుగా ఉన్నాయి, త్రాగడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వెంటనే ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సనగడం ప్రారంభించారు. నిజానికి ఆలోచన చేసినట్టయితే దాదాపుగా అప్పటికి చాలా తక్కువ కాలంలోనే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడు తెగుళ్ళు పంపించి ఐగుప్తు దేశం మీదకే తెగుళ్ళు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క తెగుళ్ళ నుంచి కాపాడి ఎంత అద్భుత రీతిగా దేవుడు వారిని రక్షించాడు, ఆ బానిసత్వం నుంచి విడిపించాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఇన్ని అద్భుతాలను కల్లారా చూసిన తర్వాత కూడా వెంటనే కొద్దిపాటి మారా లాంటి అనుభవం కలగగానే ప్రజలు ఎందుకు ఈ అనుభవం మాకు కలిగింది? ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు, ఇన్ని ఆశ్చర్యకార కార్యాలు చేసిన దేవుడు, మరి ఇక సృష్టికి అతీతమైన పనులు చేసిన దేవుడు ఈ యొక్క మారా లాంటి అనుభవాన్ని మా జీవితంలో ఎందుకు ప్రవేశపెట్టాడైనా? అసలు దేనికి వచ్చింది ఇది? దీని వెనుకున్నటువంటి దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నది అనే విషయాన్ని ఆలోచించకుండా ప్రజలు ఏం చేస్తారంటే సనగడం ప్రారంభించారు. ఇలా సనగడం వల్ల కలిగిన పరిస్థితులు ఏంటో మనకు బాగా తెలుసు. అయితే ఈరోజు మనము ఈ లేఖన భాగంలోంచి 3 విషయాలను మనము నేర్చుకుందాం. ఒకటి, మన జీవితంలో మారా లాంటి పరిస్థితి కలిగినప్పుడు సనుగుడు రావడానికి గల కారణం ఏమిటి అనే ఒక విషయాన్ని నేర్చుకుందాం. 2, దేవుడు మారా అనుభవాన్ని అంటే చేదు అనుభవాన్ని మన జీవితంలో ఎందుకు ఆయన అనుమతిస్తున్నాడు,
ఆ అనుభవం ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలని ఆశపడుతున్నారు అనే విషయాన్ని నేర్చుకుందాం. మూడవదిగా, మారా లాంటి పరిస్థితులు కలిగినప్పుడు ఆ మారాలో మనము ఎలాగూ ఉండగలగాలి అనేటువంటి విషయాన్ని కూడా నేర్చుకుందాం. మారా అనుభవం కలిగినటువంటి ఒక 3 స్త్రీలను మీకు పరిచయం చేస్తాను. వారు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం కూడా మనము నేర్చుకుందాం. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, ముందుగా మనకి జీవితాలలో మారా అనేది రావడము ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, దేవునిలో నీకు ఆత్మీయ యాత్రను కొనసాగిస్తున్నప్పుడు దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికో లేకపోతే కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు పరిశీలన చేయడానికో ఖచ్చితంగా మారా అంటే చేదు, అంటే ఆశపడుతున్నావు, పరిస్థితి ఉన్నది, చేతిలో ఆ పరిస్థితికి ఆ పరిష్కారం కూడా ఉన్నది, కానీ ఆ పరిష్కారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. చేదు లాంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. ఇలాంటి చేదు అనుభవము, చేదు పరిస్థితి కలుగుతున్నప్పుడు మరి మనము సనుకుతం ప్రారంభించినట్టయితే సనగడానికి గల కారణాలు ఏంటో దేవుని వాక్యంలో నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 106వ కీర్తన 13వ చరణంలో ఇలాగుంది: అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఇప్పుడు వారి సనగడానికి గల కారణం ఏమిటి అంటే ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. 106వ కీర్తన 13వ చరణములో వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి, ఇంతక్రితం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాదాపుగా ఈ మారా అనుభవానికి ఎర్ర సముద్రం పాయలు చేయడానికి ఒకవేళ 6 నెలల్లో సంవత్సర కాలం పట్టుండొచ్చేమో. ఎందుకంటే 14వ అధ్యాయంలో దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేసిన సందర్భాన్ని చూడగలుగుతున్నాం. 15వ అధ్యాయంలో మిరియాము గారు చక్కని కీర్తన పాడారు. అదే అధ్యాయం కంటిన్యూషన్కి వచ్చేటప్పటికి మారా అనుభవం కలిగింది. వెంటనే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. సృష్టిలో అంతవరకు జరగనటువంటి ఒక అతీతమైనటువంటి దేవుడు అద్భుతమైన అసాధారణమైన కార్యాన్ని చేసినారు. కళ్ళారా చూసిన తర్వాత కూడా 430 సంవత్సరాలు తమ బానిసత్వాన్ని విడిపించిన ఆ రక్షణ కార్యక్రమాన్ని కన్నులారా చూచిన తర్వాత కూడా వెంటనే కాస్త నీళ్ళు చేదు కాగానే సరుగుతున్నారు. మన జీవితంలో కూడా దేవుని పట్ల మనకు కలుగుతున్న చేదు అనుభవాన్ని బట్టి మనము సనిగే వారిగా ఉంటున్నట్లయితే, సనుగుడు మన జీవితాలకే వస్తున్నట్లయితే కారణం ఏంటో తెలుసా? మనము మరిచిపోతున్నాం దేవుడు చేసిన కార్యాలు. ఇంతకుముందు దేవుడు ఎలాగూ నడిపించాడో, దేవుడు ఎలాగూ పోషించాడు, దేవుడు ఎలాగూ సహాయం చేశాడు, ఆ పరిస్థితులను మనం కూడా మరిచిపోయిన వారికి ఉంటే సనుగుడు కలుగుతుంది. ఇక్కడ వారు వెంటనే ఆయన చేసిన కార్యాలు మరిచిపోయి, రెండవదిగా ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయారు. మారా కలిగినప్పుడు ఎందుకు కలిగింది అని దేవుని ఆలోచన కొరకు కనిపెట్టలేకపోవటం వలన ఏం కలిగిందంటే సనుగుడు ప్రారంభమైంది. రెండవదిగా మరి ఆయన సన్నిధిలో ఇలా మారా అనుభవం వచ్చినప్పుడు ఎందుకు సనుగుతున్నామంటే చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం అంటాడు: నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. దేవుని యొక్క గద్దింపుకి ఎప్పుడైతే మనము లోబడలేకపోతున్నామో అప్పుడు మన జీవితాలు ఏమవుతుందంటే సనుగుడు ప్రారంభమవుతుంది. కాబట్టి సనుగుడు కలగడం గల కారణం ఏమిటి? మనం కొన్ని విషయాలు కూడా మనము ఆలోచన చేసినట్టయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం అంటున్నాడు: నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవుడు ఆలకించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఆయన ఉపదేశాన్ని వినాలని, ఆయన త్రోవలో నడవాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఆయన కార్యములను మనము జ్ఞాపకము చేసుకోవాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టాలని కోరుకుంటున్నాడు. కానీ ఆ మారా రాగానే మనం ఏమవుతుంటే ఆయన ఆలోచన కనిపెట్టుట, ఆయన చేసిన కార్యాలు మర్చిపోవట, ఆయన ఉపదేశంలో నడవకుండా ఆయన మాటను ఆలకించకుండా చేయడం వల్ల ఆటోమేటిక్గా విశ్వాసయాత్ర ఏం జరుగుతుంది అంటే మారా అనేది మన జీవితంలో వస్తూ ఉంది. నిజమే, మన జీవితంలో కూడా మారా లాంటి పరిస్థితి కనుక వచ్చి ఉన్నట్లయితే కనుక దానికి గల కారణాలు, ఆ ఫెయిల్యూర్స్ గల కారణాలు ఈ 4 అయి ఉంటాయి అన్నమాట. ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ వాక్యం వింటే నీవు కూడా మారా లాంటి చేదు రాగానే వెంటనే దేవుడి మీద సనుగుడు ప్రారంభమైతే
చెప్పిన 4 విషయాలలో ఏదైనా లోపం కలిగిందేమో వాటిని ఏం చేద్దామంటే సరి చేసుకుందాం. రెండో విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే మారా అనుభవం అనేది మన జీవితానికి కలుగుతున్నప్పుడు, మారా మనకు వచ్చినప్పుడు దేవుడు మనకి ఏమి నేర్పించాలని ఆయన ఆశపడుతున్నారు, ఏమి నేర్పించడానికి దేవుడు మనకి మారాను అనుమతించారు అని ఆలోచన చేసినట్టయితే మరలా మనము చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్టయితే, ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా. దేవుడు మారా ద్వారా నేర్పించాలనుకున్న మొదటి విషయం ఏంటంటే ఆయన మనకు నిరీక్షణ నేర్పించాలని కోరుకుంటున్నాడు. మారా ఎందుకు అనుమతించబడిందంటే నిరీక్షణ కలిగించడానికి. దేని మీద నిరీక్షణ? అవును, ఎంతమంది ఇలా కార్యాలు చేస్తాడు కదా దేవుడు, ఎంతమంది అద్భుతాలు రీతిగా చేస్తాడు కదా. కాబట్టి అంత అద్భుతం చేసినటువంటి, సృష్టికి అతీతమైన కార్యాలు చేసినటువంటి దేవుడు ఈ నీళ్లు మధురంగా మార్చలేడా? ఖచ్చితంగా మార్చగలడే, ఖచ్చితంగా కార్యం చేయగలడు, ఖచ్చితంగా మేలు చేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనలో కలగజేయడానికి దేవుడు మారాను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. కానీ మారా ద్వారా దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే నిరీక్షణ నేర్చుకో. ఇప్పుడు మనకు కూడా మారా ద్వారా ఒక నిరీక్షణ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మారా నీళ్ళు, చేదైన నీళ్ళు తీయగా మారడం గల కారణం ఏమిటి అంటే అక్కడ ఒక చెట్టు ఉంది. దేవుడు ఆ చెట్టు కొమ్మను తీసుకొచ్చి, ఆ చెట్టుని తీసుకొచ్చి నీళ్ళలో వేస్తే నీళ్ళు మధురంగా మారతాయని చెప్పారు ఆయన. వెంటనే ఆ చెట్టుని తీసుకొచ్చారు, నీళ్ళలో వేస్తారు. ఇప్పుడు చెట్టు అంటే అప్పటికప్పుడు మొలిచింది మాత్రము కాదు, మనం మొలిచినటువంటి కొరతలు అయితే దాన్ని మొక్క అంటాం. చెట్టు అనగా దాదాపుగా 10 సంవత్సరాలు పైబడినటువంటి వయస్సు కలిగింది అన్నమాట. ఇప్పుడు దేవుడు ఆ 10 సంవత్సరాల క్రితమే, అంటే దాదాపు 15 లేదా 15 సంవత్సరాల క్రితమే తన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వస్తారు, నీరు చేదుగా మార్చబడతాయి. అప్పుడు నిన్ను తీసి అందులో వేయగా నీళ్ళు మధురంగా మార్చబడేటట్లుగా నీలో ఇలాంటి ఔషధ విరుగుడు గుణాలు ఉండాలని ఆ చెట్టుకు బోధించి దేవుడు 15 సంవత్సరాల క్రితమే ఆ చెట్టును అక్కడ నాటడం జరిగింది. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఈ చెట్టు అడుగుతూ ఉంది, ప్రభువా నీ ప్రజలు వస్తారన్నావు, మారా నీళ్ళు మధురంగా మారుస్తానన్నావు, ఎప్పుడు ప్రభువా, ఏ రోజు జరుగుతుంది అని ప్రతిరోజు ఈ చెట్టు దేవుని అడుగుతుంది. దేవుడు అన్నాడు, కంగారు పడకు, నిర్ణయ కాలం రాబోతుంది, తగిన సమయం రాబోతుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా నా ప్రజలు ఇక్కడికి వస్తారు. అప్పుడు నువ్వేమవుతావంటే నేలను మధురంగా మారుస్తావు. అంటే మారాలో దేవుడు నిరీక్షణగా నేర్పిస్తున్నాడు. ఆ చెట్టు 15 సంవత్సరాలు నిరీక్షించింది. ఎప్పుడు దేవుడు నాకు ఆజ్ఞాపించినటువంటి ఆ కార్యం నేను చేస్తాను, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను ఎప్పుడు నేను నెరవేరుస్తాను, ఎప్పుడు ఆ సమయం వస్తుందా, ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా, ఈ నెలలోనా, వచ్చే వారమా, రేపటి దినమందా, ఎప్పుడు జరుగుతుంది అని ఆ చెట్టు ఎలాగైతే నిరీక్షణతో ఎదురు చూసిందో దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు కార్యము చేయడానికి నిరీక్షణ కలిగిన వారు ఉండాలి. కాబట్టి మారా ద్వారా దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడంటే నిరీక్షణ ఉంచుదాం, ఆశతో ఎదురు చూద్దాం. 2, దేవుడు మారా ద్వారా కొన్ని పాఠాలు మనకి నేర్పించాలని ఆశపడుతున్నాడు. వారు నా బోధను త్రోసివేసితిరి అన్నాడు ఆయన. అంటే మారాకు వచ్చినప్పుడు మనం దేవుని అడగాలి, ప్రభువా ఈ మారా అనుభవం ద్వారా నాకు ఏ పాఠం నేర్పించాలనుకుంటున్నావు తండ్రి, నేను ఏ పాఠం నేర్చుకోవాలి, ఈ మారాను బట్టి నా కుటుంబం ఏ పాఠం నేర్చుకోవాలి, నా బిడ్డలు ఏ పాఠం నేర్చుకోవాలి, మా సంఘం ఏ పాఠం నేర్చుకోవాలి, నా నడవడికలో ఏ పాఠాన్ని నేర్చుకోవాలి, నేను నా వ్యక్తిగత జీవితంలో ఏ పాఠాన్ని నేను నేర్చుకోవాలి అని మనము దేవుని సందులో నేర్చుకోవటానికి మనము సిద్ధపడే వారికి ఉండాలన్నమాట అండి. ఈ యొక్క అనుభవాన్ని బట్టి నాకేం నేర్పిస్తున్నావు తండ్రి అని దేవుని అడగాలి. నేర్చుకోవడానికి తాపత్రయం మనం కలిగి ఉండాలి. కాబట్టి మారా ద్వారా దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఆయన కొన్ని విషయాలు మారా ద్వారా మనము నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఆ మారా అనుభవంలో ఏం జరిగింది అంటే నీళ్ళు చేదైపోయినవి తీసేసిన తర్వాత ఆ చేదైన నీళ్ళలో చెట్టుకు అమ్మేస్తారు, నీళ్ళు మధురంగా మార్చబడ్డాయి. వాళ్ళందరూ తాగిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక మాట ప్రస్తావించబడింది. ఏమంటే, ఇదిగో మీరు కనుక నేను ఆజ్ఞాపించినటువంటి నా ఆజ్ఞలన్నీ మీరు అనుసరించి నడిచినట్లా ఐగుప్తీలో వచ్చినటువంటి ఐగుప్తులకు వచ్చే ఏ రోగము కూడా మీ మీదకి రానివ్వకుండా నేను స్వస్థపరుస్తాను, ఎందుకంటే నేను యెహోవా రాఫా, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు వారితో ఒక నిబంధన చేస్తున్నాడనమాట.
అంటే మారా అనేది మన జీవితాలలో అనుమతించబడడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు నీకు నాకు ఒక నిబంధన చేయాలని, నీతోనూ నాతోనూ ఒక నిబంధన చేయాలని, నీ కుటుంబంతో దేవునితో ఒక నిబంధన ఏర్పాటు చేయాలని, నీ బిడ్డలతో దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేయాలని, నీ పరిస్థితుల మధ్యలో, నీకున్న అవసరాల మధ్యలో, నీకున్న అక్కర్తల మధ్యలో, నీకున్న కొదువుల మధ్యలో ఒక నిబంధన దేవుడు నీతో ఏర్పాటు చేసుకోవాలని, అబ్రహాముతో చేసినట్టుగా, ఇస్సాకుతో చేసినట్టుగా, యాకోబుతో చేసినట్టుగా, దావీదుతో చేసినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలతో చేసినట్టుగా దేవుడు నీతో కూడా ఒక నిబంధన ఏర్పాటు చేసుకోవాలని, ఒక కవెనెంట్ చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ నిబంధన ఈ పట్ల జరగడానికే దేవుడు మారాను అనుభవించాడనమాట. కాబట్టి మారా ఎందుకు మన జీవితాలలో అనుమతించబడింది? మారా ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు అంటే 3 విషయాలు. 1 నిరీక్షణ, 2 నేర్చుకుంటా, 3 నిబంధన. దీని కొరకు దేవుడు మారాను అనుమతించాడు. కాబట్టి మారా కలిగినప్పుడు మనం కూడా సనిగేవారిగా కాకుండా దేవుని యొద్ద కనిపెట్టేవారిగా ఉందాం. ఇలా మారాలో దేవుని యొద్ద కనిపెట్టేవారిగా మనం ఉండాలంటే, సనిగే పరిస్థితికి మనము వెళ్లకుండా ఉండాలంటే, మారా అనుభవం కలిగినటువంటి ఒక 3 స్త్రీలను మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు మారా అంటే మరి ఒక రకమైనటువంటి చేదు అనుభవం అనమాట. ఇలాంటి ఒకే చేదు అనుభవం కలిగినటువంటి 3 స్త్రీలు తమ జీవితాలలో ఎలా వారు ఆ మారా నుంచి బయటికి రావడానికి వాళ్ళ మనస్సును వారు ఎలా సిద్ధపరచుకున్నారో 3 వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. మన బాగా పరిచయమైన వారే. ఈ 3 స్త్రీలలో ఒక స్త్రీ లూకాసు సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో మనకు కనబడుతున్నారు. ఆమె ఒక గుచ్చెలా రాయబడింది. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ ఆలోచన చేసినట్టయితే ఇక్కడ విధవరాలంటే ఒంటరితనముతో ఉందని అర్థం. తన సమస్తము కూడా కోల్పోయిన స్త్రీ, ఎడారి లాంటి బ్రతుకు కలిగినటువంటి ఒక స్త్రీ అని అర్థం అనమాట. ఒంటరితనం ఉంది, సమస్తం కోల్పోయింది, ఎడార్లాంటి బ్రతుకు అనగా ఎటు చూసినటువంటి ఆశ కానీ, నిరీక్షణ కానీ, లేకపోతే కార్యము జరుగుతుందని పరిస్థితి దాటుతామన్నటువంటి ఎటువంటి హోప్ లేనటువంటి స్త్రీ అనమాట అండి. అలాంటి 3 స్త్రీలలో ఈ మొదటి స్త్రీ ఇక్కడ కనబడుతుంది లూకాసు సువార్త 18వ అధ్యాయం. ఈమె ఎవరు అని ఆలోచన చేసినప్పుడు, ఈమె ఉన్న పట్టణం అంటే ఒక అధికారి ఉన్నాడు. అతడు మొండివాడు, దేవునికి భయపడ్డు, మనుషులను లక్ష్య పెట్టాడు. ఇలాంటి మనుషులు లక్ష్య పెట్టినటువంటి ఈయన దగ్గరికి ఏమి వచ్చి అంటుంది, అయ్యా ప్రతిరోజు వచ్చి అంటుంది, అయ్యా నాకు తగ్గు తెచ్చండి, నా సరిహద్దు అతనికి నాకును న్యాయము తీర్చండి అని అడుగుతూ ఉంది. వాడన్నాడు, అసలే పనవదమ్మాయి, ఎందుకంటే ఈరోజు కుదరదు, రేపురా, ఎల్లుండిరా, అవతల ఎల్లుండిరా, ఆ తర్వాత అని చెప్తూనే ఉన్నాడు. అతడు ఎన్ని పర్యాయాలు వాయిదా వేస్తున్నా కానీ ఈమె మాటి మాటికి వస్తూనే ఉంది. అలా వస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు అతను అనుకున్నాడు, నేను ఎవరికి భయపడనే, దేవుడికి భయపడను, మనుషులు కూడా లక్ష్య పెట్టను, అలాంటిది నన్ను విడిచిపెట్టకుండా ఈమె మాటికి వస్తుందే, ఇక ఈమె అస్తమానాన్ని విసిగించకుండా ఈమె ప్రతివాదికి నేను తీర్పు తీరుస్తాను, ఈమె ప్రతివాదికి నేను న్యాయము తీరుస్తానని అతడు న్యాయము తీర్చాడు. ఏం జరుగుంటుంది అక్కడ అని ఆలోచన చేసినట్టయితే, ఆమె మాటికి వస్తున్నప్పుడు అక్కడున్న కొంతమంది అడుగుతున్నారంట, ఏవమ్మా ఎందుకు వచ్చావు ఇక్కడికి నీవు అని అడిగితే చెప్పానంట, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం ఉంది. అయ్యో అలాగా, అసలు ఆయన దగ్గర ఆఫీస్లో పనిచేస్తుంటే దగ్గర బాగా తెలిసినోడే, ఆయన దగ్గర పనిచేసిన ఒక అసిస్టెంటు మాకు బాగా దగ్గర బంధువు, మాకే న్యాయం తీర్చలేదు ఇంతవరకు. ఇంత హై రికమెండేషన్ ఉన్నటువంటి, ఇంత కోఆపరేషన్ ఉన్నటువంటి మాకే ఈ పని జరగలేదు, నీ వల్ల ఏమవుతుంది, నీకేం జరుగుతుంది అన్నట్టుగా వారు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ అలా మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా, వాళ్ళకి ఇంత దగ్గర సమీప బంధువులు ఉన్నారు, ఇంత దగ్గర వారు ఉన్నారు, ఇంత రికమెండేషన్ వరకు ఉంది, ఇంత దగ్గర బంధుత్వం వరకు ఉంది, వారికే కార్యము జరగలేదు, నాకేం జరుగుతుంది, నా పట్ల ఏం జరుగుతుంది అని ఆమె కృంగిపోకుండా మాటికి అతని దగ్గరికి వస్తూనే ఉందన్నమాట అండి. ఇక్కడ మారా అనుభవం కలిగినప్పుడు ఆ విధవరాలైన స్త్రీ తన చుట్టూ పరిస్థితులు చూసినప్పుడు జరిగే అవకాశం లేదు. అందరూ అంటున్నారు, మా వల్లే అవ్వలేదు, మాకే జరగలేదు, నీకేం జరుగుతుంది, మేము ప్రయత్నిస్తేనే జరగలేదు, మేము రికమెండేషన్ పట్టుకుని వెళ్తేనే మాకు శాంక్షన్ అవ్వలేదు, మాకే అవ్వని పని నీకేం జరుగుతుంది
అలా చుట్టుపక్కల వారు మాట్లాడుతున్న మాటలు మనకు వినిపిస్తున్నప్పుడు మనలో కూడా ఏమవుతుంది అంటే, అవునా వారి వల్ల అవ్వలేదు నాకేం జరుగుతుందిలే అనే నిరాశ కలిగినప్పుడు మనం కృంగిపోని వారికి ఉండాలి. మారాలో నువ్వు కృంగిపోయే వ్యక్తిగా ఉండకూడదు. మారా అనుభవంలో నువ్వు కృంగిపోకూడదు. మారాలో నువ్వు ఏం చేయాలంటే, ఒకవేళ అది కలిగిన పరిస్థితిని చూసి నీ చుట్టుపక్కల వారు చెప్తారు, పలానా వారికి ఎలాగ జరిగింది, పలానా వారికి ఎలా జరిగింది, వారికి కూడా ఎలా జరిగింది, వారు కూడా ఇన్ని ప్రార్థనలు చేస్తారు, ఇన్ని ఉపవాసాలు ఉన్నారు, ఇన్ని వారాలు వెళ్ళారు, ఇంతగా మొరపెట్టారు, ఇంతగా దేవునికి సమర్పణ చేస్తున్నారు, దేవుని కొరకు ఇంతగా జీవించారు, వారికే జరగలేదు, వారి పట్ల దేవుడు కార్యం చేయలేదు, వారికి పరిస్థితి నుంచి దాటలేకపోయారు, వారు ఈ పరిస్థితులు గుండా బయటికి రాలేకపోయారు, నీ వల్ల ఏమవుతుంది, నువ్వేం చేయగలుగుతావు, నీ చేతనవుతుందా అని మాట్లాడుతున్నప్పుడు నిరాశపడద్దు, కృంగిపోవద్దు. నువ్వేం చేస్తావంటే, దేవుని బట్టి నువ్వేం చేస్తావంటే ధైర్యము తెచ్చుకో. మీ దేవుడైన యెహోవాను బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకో. యేసయ్యను బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకో. ఈ విధవరాలు లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఈ విధవరాలు ఆమె కృంగిపోని స్త్రీగా కనబడుతుంది. ఇక్కడ మారా అనుభవంలో నీవు కృంగిపోకూడదు. మరి ఇంకేం చేయాలని మారా అనుభవంలో ఆలోచన చేసినట్టయితే మరొక స్త్రీ మీకు పరిచయం చేస్తాను. ఆమె పేరు రూతు అనమాట. ఇక రూతు, మరి ఆ రూతు గ్రంథము 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈమె చరిత్ర కూడా బాగా మనకు తెలుసు. ఆ బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఆ నయోమి ఆమె కుటుంబము మరి వేరే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఇద్దరు కుమారులకు పెళ్ళిళ్ళు చేసింది. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఇప్పుడు మొత్తానికి ఆ ముగ్గురు స్త్రీలు కూడా వైధవ్యంలో పడిపోయారు. సరే మరలా దేవుడు బెత్లెహేం పట్టణం దర్శించాడు, ఆహారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు రూతు ఆ నయోమి చెప్పింది, కోడలిద్దరిని కూడా పిలిచి, అమ్మ ఓర్పా, రూతు, దేవుడు మమ్మల్ని దర్శించని వెళ్ళిపోతున్నాను, మీరు యవ్వన కాలం ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోండి, వెళ్ళిపోవడానికి చెప్పింది. కానీ రూతు చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, అత్త నీతోనే వస్తా అని చెప్పింది. అత్త వెనకాల వచ్చింది. ఇప్పుడు రూతు యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే చరిత్ర పుస్తకంలో నేను చదివినప్పుడు రూతు యొక్క తండ్రి ఆ పట్టణంలో ఒక హోదాలో ఉన్న వ్యక్తి అనమాట అండి. అక్కడ ఉన్న ఒక గుడికి పూజారిగా కూడా ఉంటుండేవాడు. వారి ఆధీనంలో చాలా మరి భూములు ఉన్నాయి, విస్తారమైన ధనం ఉంది, అనేక మంది పనివాండ్రు వారికి ఉండేవారు. ఇప్పుడు నయోమి కొడుకుని చేసుకున్న తర్వాత అవన్నీ కూడా విడిచిపెట్టేసి ఈమె వచ్చింది. ఇప్పుడు ఆ మోయాబు దేశం నుంచి బెత్లెహేము పట్టణానికి వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకున్న ఇల్లు కూడా బాగా పాడైపోయి ఉంది. ఇంకా అది వీళ్ళు వచ్చే సమయం ఏ సమయం అంటే కోతల సమయం. మరి కోత కొయ్యాలంటే చేనుండే సరిపోదుగా, అప్పటికే 4 నెలల ముందో 5 నెలల ముందో పంట పండించాలి, నారు వేసి ఉండాలి. వీరు కోతలు కోసే సమయానికి వచ్చారు. అంటే వీళ్ళ పొలం అయితే ఉంది కానీ నారు నాటలేదు, పంట పండలేదు. అందరూ పంటలు కోసుకుంటున్నారు, అందరూ పనులు సమకూర్చుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ఆధారము లేని వారిగా కనబడ్డారు. తినడానికి ఆహారము లేదు, ఉన్న సరైన గృహము కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రూతు బ్యాక్గ్రౌండ్ ఆలోచన చేసినట్టయితే ఉన్నతమైన కుటుంబంలో పుట్టి సకల సౌకర్యాల మధ్యలో పెరిగి అనేక మంది పనివారు ఉండగా వారి మధ్య పెరిగినటువంటి గారాభంగా పెరిగినటువంటి ఈ కుమార్తె ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, కనీసం తన సొంత వ్యాపారం చేసుకోవడానికి దిక్కులేక పరగ వేరుకుని పొలంలోకి వెళ్ళి ఏరుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సొంత పొలంలో పంట కూడా లేదు, వేరే వారి పొలంలోకి వెళ్ళి ఆ పనివారు వదిలేసిన వెన్నెలు ఏరుకొని అవి తెచ్చుకొని దొలగొట్టుకుని తినే పరిస్థితి. చూడండి ఎంతటి మారా అనుభవం కలిగిందో. అప్పుడు ఒకవేళ రూతు ఆలోచించి, అయ్యే చిచి ఇక్కడ ఉంటే ఎలా ఉందంటే పరిస్థితి, వేరే పొలంలోకి వెళ్ళి వారు వదిలేసిన వెన్నెలు తెచ్చుకుని నేను దొలగొట్టుకుని నేను తినడం ఏంటి, ఇంత స్థితికి అయిపోయింది నా పరిస్థితి, నా తల్లి ఇంటి దగ్గర ఎలా ఉండేవాడిని, నా తండ్రి ఎలా నన్ను చూసేవాడు అని ఆలోచించుకుంటే ఆమెకి ఈరోజు ఇలాంటి స్థితి వచ్చి ఉండేది కాదు. అలాంటి మారా అనుభవం కలిగినప్పుడు, అలా కష్టపడి పనిచేసే అనుభవం ఇంతకుముందు లేకపోయినప్పటికీ, పొలం వెళ్ళే అనుభవం ఇంతకుముందు లేకపోయినప్పటికీ, ఇంతకుముందు ప్రయాసపడిన అనుభవం లేకపోయినప్పటికీ మారాలో ఆమె కృంగిపోకుండా ఏం చేసిందంటే కృషి చేసిన స్త్రీగా కనబడుతుంది అనమాట. అక్కడేమో లోకాస్వతలో ఆమె కృంగిపోకుండా ముందుకెళ్ళింది. ఈ స్త్రీ ఎవరంటే కృషి చేసిన స్త్రీ. మారా అనుభవంలో తనక పరిస్థితిని బట్టి కృషి చేసింది, ప్రయాసపడింది, కష్టపడింది. అందుకే మారాను మధురముగా మార్చుకోగలిగింది. ఆ తర్వాత అదే గ్రామం ఆ ధనవంతుని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత దావీదు గారి నాయనమ్మగా మార్చబడింది. ఆ తర్వాత మనకు అన్ని పరిస్థితులను కూడా తెలుసు. యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది. ఇక్కడ మారాను మధురముగా మార్చుకుంది.
మరొక స్త్రీ ఎవరంటే మనం ఆలోచించేటప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం కనబడుతుంది. ఆమె పేరు అన్న, ఆషేరు గోత్రికురాలు. ఈమె మరి తన యవ్వన కాలం మొదలుకొని కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు భర్తతో కాపురము చేసి ఆ తర్వాత 84 సంవత్సరాలు విధురాలుగా ఉంది. ఈ 44 సంవత్సరాలు మందిరాన్ని విడువక, ఉపవాస ప్రార్థన మానక దేవునితో కొనసాగుతూ ఉంది. అలా కొనసాగుతూ ఉండడం వల్ల కలిగిన లాభం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఆ రోజు యేసయ్యకు మరి ఆ నామకరణం చేయడానికి, లేకపోతే ఆ యూదుల ఆచార ప్రకారం చేయడానికి దేవునికి మందిరానికి ఆయన తీసుకుని వచ్చారు. ఆ రోజు సిమియోనుతో పాటు ఈమె కూడా బాలుడైన యేసయ్యను చూసి దేవుని కృప పొందిన స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు వింటున్న మీరు కూడా దేవుని వాక్యం బట్టి తెలియజేస్తున్నాను. మారా అనుభవం కలగడం అనేది అది సర్వసాధారణం, ఎవరికైనా కలుగుతూ ఉంటుంది. పైగా ప్రభువులో భక్తిగా, విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు ముందుకి కొనసాగుతున్నప్పుడు ఇంకా ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అలా కలుగుతున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, 1 కృంగిపోని వ్యక్తిగా ఉండాలి, 2 కృషి చేసే వ్యక్తిగా ఉండాలి, 3 దేవుని కృప కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించే వ్యక్తిగానే ఉండాలన్నమాటండి. ఆమె 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టక ఉపవాస ప్రార్థన చేయడం వల్ల దేవుని కృపను పొందుకుంది. అందరికంటే ముందుగానే ఆయన రక్షకుని చూడగలిగింది, ఆయన గుర్తించగలిగింది. మరి ఈ యొక్క సమయమందు మారా అనేది నీ జీవితంలో కలుగుతున్నప్పుడు, మారా చేదు అనుభవము, కష్టము, శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, వేదన, శోధన, పరిస్థితి తారుమారు, అనుకున్న ఊహలన్నీ కూడా ఒక్కసారిగా కూలిపోయిన పరిస్థితి, ఊహించుకున్న జీవితం కంటే అనుభవిస్తున్న జీవితము వ్యత్యాసకరంగా ఉన్నది. నువ్వు కలలు కనే కుటుంబము కానీ, లేకపోతే జాబ్ కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, జీవితం కానీ తారుమారైన పరిస్థితిని కలిగినప్పుడు సనుక్కునే వ్యక్తిగానే ఉండొద్దు. అలా సనుగుతున్నావంటే దేవుని మనం మర్చిపోతున్నాము, దేవుని వాక్యానికి మనం లోబడుటలేదు, ఆయన ఆజ్ఞకు మనము లోబడుటలేదు. కానీ సనిగే వ్యక్తిగా కాకుండా ఆ యొక్క మారాలో దేవుడు నీకు ఏమి నేర్పిస్తున్నాడో జ్ఞాపకం చేసుకుని, ఆయన నేర్పించడానికే, ఆయన నీకు నిరీక్షణ కలగజేయడానికే, ఆయన నీతో నిబంధన చేసుకోవడానికే ఈ పరిస్థితిని నాకు అనుమతించడాన్ని జ్ఞాపకం చేసుకుని, కృంగిపోని వ్యక్తిగా, కృషి చేసే వ్యక్తిగా, కృపను పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే కనుక నీ జీవితం కూడా మధురముగా మార్చబడుతుంది. కన్ను మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామం బట్టి నీ వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయమందు ప్రభా, మీరు మాకు నేర్పించిన పాఠం బట్టి నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది నిజమేనైనా మారా అనుభవము మా జీవితాల్లో కలుగుతున్నప్పుడు, మారా లాంటి పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు మేము ఎలాగూ ముందుకి కొనసాగాలి, ఏ రీతిగా నీలో నిరీక్షణ కలిగి ఉండాలి, మాతో నేర్పించిన యేసయ్య నీకు వందనాలు. మారాలో మేము సనగడం గల కారణాలు ఏమిటి, మారాలో మీరు మాకేమి నేర్పించాలనుకుంటున్నారు, మేము ఎలాగూ ఉండాలి అనేటువంటి 3 విషయాలు మాతో మాట్లాడవు నీకు వందనాలు. విన్న వాక్యం బిడ్డల హృదయాలు భద్రపరచబడి, ఆ రీతిగా వారి పరిస్థితుల మధ్యలో వారి నిరీక్షణ కలిగినైనా నీ దగ్గర నేర్చుకుని, ఒక నిబంధన పొందుకుని నీలో ముందుకి కొనసాగే భాగ్యాన్ని నీ బిడ్డలకు మెండుగా దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అట్టి కృపాకాప్తుల సన్నిధి మెండుగా తోడుండ దయచండి. వారికున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలిగించి నూతన కార్యాలు బిడ్డల పట్ల జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. సర్వలోకాలను సృష్టించే సృష్టికర్తైన దేవుని ప్రేమ, మన కొరకే ప్రాణం అర్పించి తిరిగి చేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీకు ఇంకేదైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మాకు తెలియచేయండి. మా యొక్క ఫోన్ నెంబర్ 9848908651. మాది ముక్కామల. నా పేరు చిన్నరాజు. వందనాలు.